విడాకులు పేపర్లో పంపిస్తాను. సంతకం పెట్టి పంపించు చాలు. నీ భర్తనంటే నీకంత కోపం వస్తే నా భర్తనంటే నా కోపం రాదా? దాన్నిలా వదిలేసి మనం ఎలా వెళ్ళిపోతామండి? అప్పుడు మీకు నేను లేననుకోండి. జానకి, బాయ్. కమన్ 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 కమన్, నువ్వు ఓపికే. కమన్, తీసుకో తీసుకో తీసుకో. కమన్ కమన్ కమన్, చియర్స్. కమన్ కమన్. ఈ ఆనందానికి కారణం ముందు ఈ స్వీట్ తీసుకో. మందులకు స్వీట్ బాగోదు కానీ విషయం చెప్పు. ఓ బాబాయ్, యా కమ్ 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 కమ్, యా. Very happy, very happy, so happy.
హ్యాపీ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఏ సావిత్రి బయటకు వచ్చిందనా? కాదు, సత్య లోపలికి పోయినందుకు. సావిత్రికి నాకు మధ్య ఉన్న అడ్డం తొలగిపోయింది. సావిత్రి సంతోషంగా ఉండాలంటే సత్య కూడా బయట ఉండాలి కదా. సావిత్రి సంతోషంగా ఉండాలి నాతో. కొత్తగా మాట్లాడుతున్నావు చంద్ర. మాట పాతదే, మధ్యలో క్యారెక్టర్ కొంచెం కొత్తగా చూపించాను అంతే. మరి ఇన్ని రోజులు సావిత్రి బాధపడుతుందని తెగ ఫీల్ అయ్యావు. నటించా. నా దగ్గర కూడానా? ప్రాక్టీస్ నీ దగ్గర, పెర్ఫార్మెన్స్ అక్కడ. అయినా నా టైం ఏంటో ఇలా కలిసి వస్తుంది. అట్ ఎ టైం గ్రహాలన్నీ నాకు ఫేవర్ అయిపోయాయి. మనుషులు నమ్మడం మానేసి గ్రహాలను నమ్ముతున్నావా చంద్ర? నమ్మాలి, తప్పదు. లేకపోతే ఇన్ని ఫేవర్సా? చావు దాకా వెళ్తే సావిత్రి కోసం నువ్వు బతకరా అని దేవుడు ఫేవర్ చేశాడు. జైల్లో ఉండి ఏం చేస్తావు, బయటికి వెళ్ళి సావిత్రితో ఎంజాయ్ చేయని చట్టం ఫేవర్ చేసింది. అలా వదిలేరో లేదో ఎక్కడా వెతకాల్సిన పని లేదు, అదిగో నీ సావిత్రి అని టైం ఫేవర్ చేసింది. మా మధ్య అడ్డం ఎందుకని సత్యగాడిని లోపలేసి న్యాయం ఫేవర్ చేసింది. ఇలా గ్రహాలని ఒక్కసారిగా అభిమానంతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇదే మంచి టైం మంచిగా సావిత్రికి దగ్గర అవడానికి. సో ఇప్పుడు నా వైఫ్ దగ్గరికి వెళ్ళే టైం అయింది. వైఫా? నా పెళ్ళం కావాల్సింది వాడి పెళ్ళం అయింది. అందుకే నా పెళ్ళాన్ని నేను తిరిగి తీసుకుంటున్నాను. చంద్ర, నీకు ఆ సావిత్రి పిచ్చి ఎక్కువైపోయింది. పిచ్చే పిచ్చే. అతి దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని తాకిన గాలి నా ముక్కు పుట్టల్ని తాకినప్పుడు దాన్ని నలిపేయాలన్నంత పిచ్చి. అదంటే నాకెంత పిచ్చో ఇప్పటిదాకా నువ్వు చూడలేదు. ఇక్కడి నుంచి చూద్దు కానీ. I love you, Savitri. I love you. Love you. I'm coming. ఏట్రా మదనం, పేటలో ఆడంగులంతా బిజీ అయిపోయారు. వాళ్ళ అభ్యుదయం కోసం ఓ సంఘం ఎట్టేసి దానికి ఓ ఆఫీస్ ఎట్టేసి ఓ అని సేవలు చేసేసి మహిళా బంధు అనే బిరుదు కొట్టేశావు. అయినా మనం కాకపోతే మన పేటలో లేడీస్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ళ కోసమే నువ్వు, నీ కోసమే వాళ్ళు. అవును రే,
పాపం పక్కింటి సావిత్రికి మొగుడు జైల్లో పడ్డాడంట. అమ్మ నాన్న అలిగి వెళ్ళిపోయారంట. ఒంటరైపోయిందంట్రోయ్. మహిళా బంధువుగా ఇప్పుడు సావిత్రిని చూసుకోవాల్సిన బాధ్యత నీదేరోయ్. ఓ పాలెళ్ళి పలకరించి వస్తే పని అయిపోద్దిగా. ఏయ్ నిన్నేరా ఎల్లు. సావిత్రా, ఆడోళ్ళ దగ్గరికి పశువుల దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. సావిత్రి, అరే రే రే రే, ఏటమ్మా ఇది? ఇప్పుడు ఏటైందని అలా కళ్ళల్లో నీళ్ళెట్టేసుకుని బాధపడిపోతున్నావు? కష్టం అన్నాక మడిసికే వస్తుంది, రాకపోతే దానికి మాత్రం ఎంత వస్తుంది? అయినా ఇలా బాధపడుతూ కూర్చుంటే బాధలు తీరిపోతాయా? జీవితం అన్నాక కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ధైర్యంగా ఉండాలి. కొంచెం టీ తాగు, ప్రశాంతంగా ఉంటుంది. తీసుకో సావిత్రి. ఇరుగు పొరుగు అన్నాక ఈ మాత్రం ఇచ్చి పుచ్చుకోవటాలు ఉండాలి కదా. తీసుకో. తీసుకో సావిత్రి. తాగమ్మా, తాగు తాగు. ఏంటి ఉదయం నుంచి పొయ్యి వెలిగించినట్లేదు? బాధల్లో ఉన్నావు కదా, తినాలనిపించదులే. అలానే తినకపోతే ఆరోగ్యం పాడైపోద్ది. నీలాటోళ్ళ కోసమే ఈ మహిళా బంధు మాదనుండేది. మీ కష్టమే నా కష్టం. ఒక్కదానివే వంటేం చేసుకుంటావు గాని మా ఇంట్లో కూరలు తెస్తాను, తినేద్దు గాని. అయ్యో, మీకెందుకండి శ్రమ? నేను వంట చేసుకుంటాను. లేడీస్ కి సాయం చేయటంలో శ్రమ ఏంటి? ఒకవేళ శ్రమ పడినా అందులో ఒక ఆనందం ఉంటది. వద్దండి, ఒక్కదానికి వంట ఎంతసేపు చేసుకుంటాను? సరే చేసుకుంటావు, కానీ అసలే కష్టంలో ఉన్న ఆడపిల్ల కష్టపడుతుంటే పెద్దాన్ని చూస్తూ ఎలా ఉండగలను? ఏ పూటకి మా ఇంటి భోజనం తినేద్దు గాని. అది కాదనకూడదు మరి. ఇరుగు పొరగన్నాక ఈ మాత్రం ఉండకపోతే ఏం బాగుంటది? ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటండి, రాకూడని వ్యక్తి వచ్చినట్టు అలా చూస్తున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చావు సావిత్రి? రాకుండా మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండగలనండి? వచ్చి
బాధపడటం తప్ప చేసేదేముంది సావిత్రి? 14 ఏళ్ళు ఈ జైలు, ఈ ఊచలు, ఇదే జీవితం. ఇక్కడే నా జీవితం అయిపోతుంది. నాకు భార్య అయినందుకు నీ జీవితం వృధా అయిపోకూడదు. మీ నాన్నగారు చెప్పినట్టు ఆయనతో పాటు మీ ఊరెళ్ళిపో. మరొక మంచి మనిషిని పెళ్లి చేసుకుని నువ్వైనా హాయిగా ఉండు. ఏంటండి ఏమన్నారు? మరొకరిని పెళ్లి చేసుకొని హాయిగా ఉండాలా? మరి మీరు? నా గురించి మర్చిపో. నీ ఇంటికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన అతిథిననుకో. నా ఇంటి వరకే వచ్చుంటే అలాగే అనుకునేదాన్నండి. కానీ మీరు నా మనసు వరకు వచ్చారు. ఇంటికొచ్చి వెళ్ళొచ్చు, కానీ మనసు వరకు వచ్చాక పోవడం ఉండదు. పోవాల్సింది ప్రాణమే. నా వల్ల ఏం సుఖపడ్డావని సావిత్రి? ఇంత ప్రేమ? మీ నాన్నగారి మాట విను. మరొకరిని పెళ్లి చేసుకో. ఆ రోజు ఇష్టం లేకపోయినా ఇవ్వాలనుకున్న విడాకులు ఈరోజు ఇష్టంగా ఇస్తాను. మిమ్మల్ని వదిలేసి వెళ్తానని ఎలా అనుకున్నారండి? అయినా ఇంకొకరితో పెళ్లి చేసే హక్కు మా నాన్నకెక్కడుంది? దానం ఇవ్వటం వరకే, తిరిగి తీసుకోవడానికి ఉండదు. మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది నన్ను మాత్రమే కాదు, నా మీద ఆయనకున్న హక్కుల్ని, అభిమానాల్ని కూడా. ఒక్కసారి ఆలోచించి చూడు సావిత్రి. నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నేనే కావాలనుకుంటే 14 ఏళ్ల ఎదురుచూపు తప్ప నీకేం మిగలదు. ఆ తర్వాత వచ్చినా ఒకరి మీద ఆధారపడే వయసే తప్ప అప్పటికి మన దగ్గర ఏం ఉండదు. అందుకే మీ నాన్నగారు చెప్పినట్టు విన్నావనుకో, నీకో మంచి జీవితం మొదలవుతుంది. ఇదేనా నన్ను మీరు అర్థం చేసుకుంది? మంచి జీవితం, చెడు జీవితం అని 2 జీవితాలు ఉండవండి. జీవితం ఒక్కటే. అది మంచిగా చెడ్డగా మారటానికి కారణాలు 2 ఉంటాయి. ఒకటి ఇష్టంతో బతకడం, మరొకటి ఇష్టం లేకుండా బతకడం. నాకు నా భర్త అంటే ఇష్టం, ఆయనతో బతకడం ఇష్టం, ఆయన భార్యగా చావటం ఇష్టం. ఇవేమీ లేని జీవితం నాకు మంచి జీవితం ఎలా అవుతుందండి? మీతో 7 అడుగులు నడిచేటప్పుడు మీ మీద అభిమానం లేదు. మీ వేలు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ తిరిగేటప్పుడు మీ మీద ప్రేమ లేదు. కానీ ఈ రోజు మిమ్మల్ని వదిలి బతికే ధైర్యం లేదు. చావైనా బతుకైనా అది మీతోనే. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్తానని ఎలా అనుకున్నారండి? అనాథగా పుట్టి అనాథగా పెరిగిన నాకు ఒంటరితనమేం కొత్త కాదు సావిత్రి. అప్పుడు అనాథ, ఇప్పుడు కాదు.
ఈ రోజు నేనున్నాను. ప్రాణం పోయే వరకు మీ భార్యగానే ఉంటాను. ఇంకెప్పుడు వెళ్ళిపోనకండి. అంతకన్నా చచ్చిపోనండి. సంతోషంగా చచ్చిపోతాను. ఈ ఊచలు ఎన్ని రోజులు మనల్ని విడదీయగలవో చూస్తాను. ఎవరూ లేరనుకుంటున్న మీకు అన్నీ నేనై మిమ్మల్ని నేను విడిపించుకుంటాను. సావిత్రి, చెయ్యని తప్పుకి ఆయన 14 ఏళ్లలా జైల్లో మగ్గిపోవాల్సిందేనా? నేనిలా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండిపోవాల్సిందేనా? బయటపడాలంటే ఒకే ఒక్క దారి ఉంది. ఏంటది?